RTI Live News. Ask for right. ఉత్తరాంధ్ర గిరిజన ప్రజల ఆరాధ్య దైవం రాష్ట్ర పండుగగా గుర్తించబడిన జాతర శంబర పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 26, 27, 28 తేదీల్లో శ్రీ శంబర పోలమాంబ జాతర సందర్భంగా 222 బస్సులు నడపడానికి మన్యం జిల్లా DPTO P వెంకటేశ్వరరావు సాలూరు, పార్వతీపురం, పాలకొండ, విజయనగరం, శ్రీకాకుళం టు ఎస్కోట డిపోల నుండి స్పెషల్ బస్సులతో ప్రణాళిక జరిగిందని, విజయనగరం నుంచి గణపతి నగరం నుండి, రాజాం నుండి, రామభద్రాపురం నుండి సాలూరు మీదుగా శంబర స్పెషల్ బస్సులు నడుస్తాయని సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పి ఆచారి RTI లైవ్ న్యూస్కు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ సాలూరు డిపో మేనేజర్గా నేను నవంబర్ నెలాఖరులో జాయిన్ అయ్యానండి. మరి ఈ ఆర్టీసీని పండగ రద్దీని మనం ఆర్టీసీ చాలా జాగ్రత్తగా అందరినీ ప్రయాణికులందరినీ వారి గమ్యస్థానాలకి సురక్షితంగా చేరవేయడంలో చాలా సఫలీకృతమయ్యాము. సాలూరు డిపో ప్రతి ఉద్యోగి కూడా చాలా చక్కగా పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగ ముందు పండగ తర్వాత కూడా ప్రయాణికులు చేరవేయడంలో మేము చాలా సురక్షితమైన ప్రయాణాన్ని అందించాము. 9వ తారీఖు నుంచి పండగ వరకు కూడా 52 బస్సులు ఆపరేట్ చేశాము. స్పెషల్స్గా అదనంగా ఉన్న బస్సుల కన్నా అదనంగా 52 బస్సులు చేశాము. అలాగే పండగ తర్వాత 40 బస్సులు మనం స్పెషల్స్గా ఆపరేట్ చేయం. అందులో విజయవాడ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా విజయవాడ, అలాగే రావులపాలెం, ఇక్కడ నుంచి రావులపాలెం ఎక్కువగా ఉన్నారు కాబట్టి, ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా క్లియర్ చేయడం కోసం మేము వారికి సౌకర్యాన్ని అందించాము. స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరిగింది. అయితే రికార్డ్ స్థాయిలో ఆర్టీసీ కనీవిని ఎరుగని రీతిలో మనకి ప్రతిరోజు కూడా పండగ తర్వాత నుంచి 100% ఓఆర్ క్రాస్ అవ్వడం జరిగిందండి. మరి ఇంత చక్కగా ఆదరిస్తున్న సాలూరు చుట్టుపక్కల సాలూరు పట్టణ ప్రజలకు, అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆర్టీసీని బాగా గుర్తిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. రోజులో సోమవారం మనకి విపరీతమైన రద్దీ, దాన్ని క్లియర్ చేయడంలో స్పెషల్స్ అవి పెట్టి మనం ఎక్కువగా ఆదాయం సంపాదించడం జరిగింది. ఆ రోజు ఒక్కరోజే కూడా మనకి రెగ్యులర్గా 13 లక్షలు ఆ విధంగా ఆదాయం వస్తే ఆ ఒక్క రోజులోనే 21 లక్షల ఆదాయం సాలూరు డిపోకి రావడం జరిగింది. అలాగే 126 ఓఆర్ శాతం సాధించడం జరిగిందండి. ఇలాగే ఇప్పుడు సంబర జాతర కూడా జరుగుతుందండి. సంబర జాతర 26, 27, 28, ఈ 3 రోజులు కూడా అన్ని డిపోల తరపు నుంచి 222 బస్సులు మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలంటే ఈ ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేయాలి. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకొని కొంచెం క్యూ లైన్ పాటించి జాగ్రత్తగా ప్రయాణికులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకొని చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.